సీఎం, కాసేపట్లో ఢిల్లీకి కిరణ్ కుమార్. ఈ నెల 25 కల్లా అసెంబ్లీకి ముసాయిదా బిల్లు, జీఓఎం సమావేశంలో కీలక చర్చలు. నేతల మధ్య సయోధ్యకు యత్నం, ఇరు ప్రాంత నేతలతో బాబు సమావేశం. హైదరాబాద్లో అర్ధరాత్రి ఆకతాయిల వీరంగం, తప్పతాగి ఆర్టీసీ డ్రైవర్పై దాడి. గుడ్ మార్నింగ్. విభజన ప్రక్రియను కేంద్ర హోంశాఖ వేగవంతం చేసింది. ఈ నెల 25 కల్లా తెలంగాణ ముసాయిదా బిల్లును తయారు చేసి నెలాఖరులోగా అసెంబ్లీకి పంపనున్నారు. కీలకమైన హైదరాబాద్ అంశంపై గవర్నర్ నేతృత్వంలో కౌన్సిల్ ఏర్పాటు చేయాలని జీఓఎం నిర్ణయించింది. విభజనలో అత్యంత కీలకమైన హైదరాబాద్ నదీ జలాల పంపిణీ అంశాలపై ఈ నెల 18లోగా స్పష్టత రానుంది. నెలాఖరులోగా మంత్రుల కమిటీ నివేదిక, అసెంబ్లీ ముందుకు రానున్న తెలంగాణ బిల్లు, వచ్చే వారం జీఓఎం బొరుస భేటీలు. రాష్ట్ర విభజనపై మంత్రుల కమిటీ నివేదిక ఈ నెలాఖరులోగానే పూర్తి కానుంది. అదేవిధంగా తెలంగాణ ముసాయిదా బిల్లు కూడా రెడీ అవుతోంది. ఈ నెల 25 లోపు తెలంగాణ ముసాయిదా బిల్లును తయారు చేసి రాష్ట్ర అసెంబ్లీకి పంపేందుకు కసరత్తు జరుగుతోంది. కీలకమైన హైదరాబాద్ అంశంపై చివరిలో నిర్ణయం తీసుకోనున్నారు. విభజన కార్యాచరణ త్వరితగతిన పూర్తి చేసేందుకు వచ్చే వారం జీఓఎం వరుస భేటీలు నిర్వహించనుంది. 11వ తేదీన మంత్రుల కమిటీ మరోసారి సమావేశం కానుంది. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శులు హాజరవుతారు. 8 రాజకీయ పార్టీలతో ఈ నెల 12, 13 తేదీల్లో మంత్రుల కమిటీ జరిపే సమావేశంలో వారి అభిప్రాయాలు తెలుసుకుంటామని కేంద్ర హోంమంత్రి షిండే ప్రకటించారు. పార్టీలతో జరిగే సమావేశంలో ప్రతి పార్టీ నుంచి ఒక్కొక్కరే వస్తే బాగుంటుందని మంత్రుల కమిటీ అభిప్రాయపడింది. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, సిపిఎంలకు తొలుత ఆహ్వానం అందనప్పటికీ ఈ 3 పార్టీలను కూడా పిలవాలని నిర్ణయించారు. ఒక్కో పార్టీకి 20 నిమిషాల సమయాన్ని కేటాయించారు. ఈ నెల 18వ తేదీన సీమాంధ్ర కేంద్ర మంత్రులతో జీఓఎం సమావేశం కానుంది. మంత్రుల కమిటీ ముందు తమ వాదనలు వినిపిస్తారు. దీంతో తెలంగాణ బిల్లుపై ఈ నెల 18లోగా ఖచ్చితంగా స్పష్టత రానుంది. ఆంధ్రప్రదేశ్ విభజనపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల కమిటీ 3వ భేటీ దాదాపు గంటసేపు సాగింది. ఎప్పటిలాగే రక్షణ మంత్రి యాంటోనీ సమావేశానికి హాజరు కాలేదు. ఈసారి గులాం నబీ ఆజాద్ కూడా రాకపోవడంతో షిండే, చిదంబరం, వీరప్పమేలి, జయరాం రమేష్, నారాయణ స్వామి సమక్షంలో చర్చలు జరిగాయి. విభజనలో కీలక అంశాలైన హైదరాబాద్ నదీ జలాలు, ఉన్నత విద్యావకాశాలు, ప్రాంతేతర ఉద్యోగుల భద్రత, ఆర్థిక వనరుల పంపిణీ తదితర విషయాలపై జీఓఎం విస్తృతంగా చర్చించింది. హైదరాబాద్పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో, 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచితే హైదరాబాద్ను ఎవరి పరిధిలోకి తీసుకురావాలన్నదే చర్చలో కీలకంగా మారింది. జీహెచ్ఎంసీ లేదా హెచ్ఎండిఏను కేంద్రం పరిధిలోకి తీసుకొచ్చి గవర్నర్కు పూర్తి అధికారాలు ఇవ్వాలనే అంశాన్ని జీఓఎం సీరియస్ గా పరిశీలించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సహా భద్రత, రక్షణపై గవర్నర్ నేతృత్వంలో కౌన్సిల్ ఏర్పాటు చేయాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. నీటి జలాల పంపిణీపై బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ మిశ్రా ట్రిబ్యునల్ సిఫార్సులను పరిగణలోకి తీసుకోనున్నారు. వివాదాల పరిష్కారానికి ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేయబోతున్నారు. మంత్రుల కమిటీకి ఇప్పటి వరకు 18,000కు పైగా సూచనలు, సలహాలు వచ్చాయని హోంమంత్రి షిండే తెలిపారు. ఈ నెల 11న జరిగే భేటీకి కేంద్ర కార్యదర్శులను పిలిపిస్తామని, 12, 13న ఏపీకి చెందిన 8 రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నట్లు షిండే ప్రకటించారు. పార్టీ నుంచి ఒకరు లేదా ఇద్దరు రావచ్చని, అయితే ఒక్కరు వచ్చి అభిప్రాయం చెబితే మంచిదని హోంమంత్రి తెలిపారు. అదేవిధంగా సీమాంధ్ర కేంద్ర మంత్రులతో ఈ నెల 18న జీఓఎం సమావేశం జరుగుతుందన్నారు. 18,000 सजेशंस आ गए हैं ईमेल से और चिट्ठी से और ऑल पॉलिटिकल पार्टी से, सब मिला के 18,000 सजेशंस आ गए हैं. हमारे पास जो सेंट्रल गवर्नमेंट के जो मिनिस्टर्स को हमने बोला था कि उनका हमारे को रिपोर्ट दे दे, वो भी पहुंच गए हैं. तो सेंट्रल गवर्नमेंट के जो सेक्रेटरीज है डिपार्टमेंट कंसर्न, उनको हम 11 तारीख को बुला रहे हैं और पहला उनको सुन लेंगे और फिर 12 और 13 तारीख को 8 पॉलिटिकल पार्टीज को दिया है टाइम. 1 या 2 आदमी आ सकते हैं, प्रेफरेबली 1. ఆదాయం పంపిణీ విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని జీఓఎం అభిప్రాయపడుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రుల కమిటీకి రాష్ట్ర ఆదాయానికి సంబంధించి నివేదికలు అందజేసింది. 2012-13 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వార్షిక ఆదాయంలో తెలంగాణ రెవెన్యూ 41,391 కోట్లు. ఇందులో హైదరాబాద్ ప్రాంతం ఆదాయం 20,022 కోట్లని తేల్చారు.
సీమాంధ్ర ఆదాయం 66,152 కోట్లుగా తేల్చారు. రాజకీయ పార్టీలకు 2 రోజుల గడువు ఇవ్వాలని జీవోఎం నిర్ణయించడంతో 12, 13వ తేదీన 8 రాజకీయ పార్టీలతో జరిగే భేటీ కీలకం కానుంది. పార్టీ నుంచి ఇద్దరేసి ప్రతినిధులు వచ్చినా ఒక్కరు తమ అభిప్రాయం చెప్తేనే బాగుంటుందని మంత్రుల కమిటీ తరపున షిండే సూచించడంతో ప్రధాన పార్టీల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చినట్లయింది. కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశానికి బయలుదేరే ముందు గవర్నర్తో సీఎం కిరణ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మర్యాదపూర్వకంగానే కలిశానని సీఎం చెప్తున్నప్పటికీ హైకమాండ్ మూడ్ తెలుసుకునేందుకు సమావేశమైనట్టు సమాచారం. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితిపై కూడా ఇద్దరూ చర్చించారు. చాలా రోజుల తర్వాత గవర్నర్ నరసింహన్తో భేటయ్యారు ముఖ్యమంత్రి కిరణ్. రాజకీయ పరిస్థితులపై ఎవరికి వారే ఢిల్లీకి నివేదికలు పంపుతున్నా ఇద్దరు భేటీ కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కొద్ది రోజుల క్రితమే హస్తినకు వెళ్లిన గవర్నర్ ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజనపై కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని ఆయన తెలుసుకున్నారు. మరోవైపు సీఎం కిరణ్ విభజన విషయంలో హైకమాండ్పై తిరుగుబాటు చేశారు. చాలా రోజులుగా ఆయనకు హైకమాండ్తో సంబంధాలు తెగిపోయాయనే చెప్పాలి. ఢిల్లీ పరిణామాలపై సీఎంకు ఏమాత్రం సమాచారం లేదు. అకస్మాత్తుగా అధిష్టానం నుంచి పిలుపు రావడంతో మరోసారి సమైక్యవాదాన్ని గట్టిగా వినిపించేందుకు సిద్ధమయ్యారు. అందుకే ఢిల్లీ మూడు ఎలా ఉందో తెలుసుకోవడానికే గవర్నర్తో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఉదయం 9:40 ఢిల్లీ వెళ్లారు కిరణ్. సాయంత్రం జరిగే కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీకి హాజరవుతారు. శనివారం మంత్రుల కమిటీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే నివేదికపై చర్చలు జరుపుతారు. సమావేశంలో సీఎం సమైక్యవాదాన్ని వినిపిస్తారా లేక హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా అన్న విషయంపై సస్పెన్స్ నెలకొంది. గవర్నర్తో భేటీలో సీఎం తాను అనుసరించాల్సిన వ్యూహంపై ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ ఆదేశాలను ధిక్కరిస్తున్న సీఎంపై అధిష్టానం వేటు వేస్తుందన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. శుక్రవారం రాత్రి సీఎం ఢిల్లీలోనే బస చేస్తారు. శనివారం ప్రధానితో సమావేశమవుతారు. వరద సాయంతో పాటు విభజన అంశంపై కూడా ఆయన చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర విభజనపై కేంద్రం నుంచి ఏపీ అసెంబ్లీకి బిల్ వస్తే ఏం చేయాలన్న అంశంపై కాంగ్రెస్ పార్టీలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. బిల్లుకు అనుకూలంగా వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా వచ్చే ప్రయోజనాలపై నేతలు దృష్టి కేంద్రీకరించారు. బిల్లును వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో బలం పుంజుకోవచ్చని ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. విభజనపై బిల్లును కేంద్ర హోంశాఖ రెడీ చేస్తుందన్న సంకేతాలు రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో గుబులు రేకెత్తిస్తున్నాయి. బిల్లు వచ్చే సమయం చాలా కీలకమని కాంగ్రెస్ నేతలంతా అంచనా వేస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో విభజన బిల్లును శీతాకాలపు సమావేశాల్లో ప్రవేశపెడతారని లెక్కలు కడుతున్నారు. ఈ బిల్లుకు ఆమోదం తెలియజేయడంతో దీన్నొక చారిత్రాత్మక ఘట్టంగా చేయాలని వ్యూహాలు రచిస్తున్నారు మెజార్టీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు. బిల్ అసెంబ్లీకి రానివ్వండి, అసలు పరుగు పందెం ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్తున్నారు టీ కాంగ్రెస్ నేతలు. ఒకసారి బిల్లు పెట్టిన తర్వాత ఏ పార్టీలో ఎంతమంది ఉండేది, కాంగ్రెస్ పార్టీకి ఎట్లా వచ్చేది, పరుగు పందెం ఎట్లుండేది మీకే తెలుస్తుంది రేపు రాబోయే రోజుల్లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరోవైపు ఈ నెల 12, 13 తేదీల్లో మంత్రుల కమిటీ సమక్షంలో జరిగే ఆల్ పార్టీ భేటీలో పార్టీ నుంచి ఒక్కరినే పంపాలని హోంమంత్రి షిండే కోరడంతో కాంగ్రెస్ పార్టీలో మళ్లీ కాకపుట్టింది. హస్తంలో ఇరు ప్రాంతాల నేతలు భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి వెళ్లేది ఎవరన్న చర్చ మొదలైంది. మంత్రుల కమిటీ వివిధ పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలు తెలిపే సమావేశానికి ఇరు ప్రాంతాల నుంచి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహించే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. 100 రోజులైనా ఉద్యమ వేడి చల్లారలేదు. సడలని సమరోత్సాహంతో కదం తొక్కుతున్నారు సమైక్యవాదులు. విద్యార్థులు, ఉద్యోగులు భారీ ర్యాలీలు, మానవహారాలు చేపట్టి సమైక్యమే ముద్దంటూ నినదిస్తున్నారు. ఒకటే మాట ఒకటే బాట అంటూ సమైక్యవాదాన్ని ఆలపిస్తున్నారు. అలుపెరగని పోరాటం చేస్తున్న కేంద్రం లెక్క చేయకపోవడంపై మండిపడుతున్నారు. సమైక్య సెగలు చల్లారలేదు. అదే హోరు అదే జోరుతో 100వ రోజు ఆందోళనలు కొనసాగించారు. ప్రజా ఉద్యమాన్ని గుర్తించి కేంద్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు సమైక్యవాదులు. సమైక్య సెగ ప్రజా ప్రతినిధుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో మంత్రి రఘువీరారెడ్డి, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే రఘునాథులను అడ్డుకుని నిరసన తెలిపారు సమైక్యవాదులు. అటు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఎస్కేయు జేఏసీ చేపట్టిన దీక్షలు 100వ రోజుకు చేరుకున్నాయి. ఉద్యమాన్ని ఇప్పటికైనా గుర్తించాలని, లేదంటే 1000 రోజులైన ఆందోళనలు ఆపేది లేదని హెచ్చరించారు విద్యార్థులు. మడగసిరలో జేఏసీ నాయకులు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ సర్కిల్లో మానవహారం చేపట్టారు. పార్లమెంటులోనూ బయట విచిత్రమైన గెటప్లతో సమైక్య ఉద్యమ సెగను పెంచే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ కొత్త వేషం వేశారు. సమైక్యాంధ్ర ఉద్యమం 100వ రోజుకు చేరడంతో వేర్పాటువాదంపై పళ్లు నూరారు. యమధర్మరాజు వేషంతో రక్తి కట్టించారు. నాడు సతీ సావిత్రి యమధర్మరాజుపై విజయం సాధిస్తే నేడు తెలుగు తల్లి యమధర్మరాజు ఆట కట్టించిన సన్నివేశాన్ని శివప్రసాద్ పండించారు. తెలుగు తల్లి వాదనతో మంత్రముగ్ధుడైన యమధర్మరాజు
సమన్యాయం చేయకుండా రాష్ట్రాన్ని విభజిస్తున్న కేంద్రానికి బుద్ధి చెప్పమని తన వాహనానికి ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో శివప్రసాద్ చేసిన ఈ సమైక్య స్కిట్ కు జనం హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. అటు వైఎస్ఆర్సీ ఎమ్మెల్యే భూమన తెలుగుతల్లి విగ్రహం ఎదుట పడుకొని నిరసన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్రి మండలం మార్టేరులో సమైక్యవాదులు పల్లెపోరు నిర్వహించారు. 100 రోజులు పూర్తయిన సందర్భంగా తణుకులో ఏపీ ఎన్జీఓలు మానవహారం చేపట్టారు. 100 అంకెను సూచించేలా మహిళలు కూర్చొని నిరసన తెలిపారు. బంద్కు పిలుపునివ్వడంతో విద్యా వ్యాపార సంస్థలు, బార్ అసోసియేషన్స్, సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూయించేశారు సమైక్యవాదులు. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. జంగారెడ్డిగూడెంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కొయ్యలగూడెంలో జాయింట్ కలెక్టర్ బాబురావును అడ్డుకొని నిరసన తెలిపారు సమైక్యవాదులు. కడప జిల్లా పులివెందుల్లో భారీ ర్యాలీ చేపట్టింది సమైక్య జేఏసీ. చిన్నారులు ప్లకార్డ్స్ పట్టుకొని పొట్టి శ్రీరాములు మాస్కులు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. రాజంపేట ఆర్టీసీ డిపో ఎదుట 100 ఆకారంలో కూర్చొని విద్యార్థులు నిరసన తెలిపారు. నేతలు తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. రాజంపేట బైపాస్ రోడ్లో వైఎస్ఆర్సీ నేతలు రహదారులు దిగ్బంధించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన వైసీపీ శ్రేణులు వాహనాల రాకపోకల్ని అడ్డుకోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు ఎన్జీఓలు ఎన్టీఆర్ కూడలి మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రం ముక్కలవుతుంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని హెచ్చరించారు. గుంటూరు జిల్లా తెనాలిలో 100 రోజు సమైక్యాంధ్ర నిరసనలు వినూత్న రీతిలో కొనసాగాయి. విభజనను వ్యతిరేకిస్తూ 100 రోజులుగా ఉద్యమం కొనసాగుతున్నా కేంద్రానికి చీమ కుట్టినట్టయినా లేదంటూ గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు సమైక్యవాదులు. చేతికి సంకెళ్లు, నోటికి మాస్కులు ధరించి మౌన ప్రదర్శన చేశారు. మోకాళ్లపై నడిచి నిరసన తెలిపారు. విభజనకు వ్యతిరేకంగా 100 రోజులుగా నిరసన తెలుపుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదంటూ విజయవాడలో టీడీపీ వినూత్న నిరసనకు దిగింది. పడమట ఎన్టీఆర్ సర్కిల్లో 100 మంది కార్యకర్తలతో నిరాహార దీక్షకు దిగారు. కార్యక్రమానికి వచ్చిన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరై కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమయ్యి 100 రోజులు పూర్తయిన సందర్భంగా విశాఖలో న్యాయవాదులు రిలే దీక్షలు చేపట్టారు. వారికి సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఎమ్మెల్యే విజయ్ కుమార్ ను అడ్డుకున్నారు న్యాయవాదులు గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో చేసేది లేక వెనుతిరిగారు విజయ్ కుమార్. ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా తమ పదవులు వీడి ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు న్యాయవాదులు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు టీడీపీ కార్యాచరణను రూపొందించింది. నేటి నుంచి ప్రాంతాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు చంద్రబాబు. ఇవాళ రేపు సీమాంధ్ర నేతలతో చర్చలు జరుపుతారు. ఈ నెల 10, 11వ తేదీల్లో తెలంగాణ నేతలతో సమావేశం కానున్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు తెలుగుదేశం పార్టీ కసరత్తు చేస్తోంది. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో విస్తృతంగా చర్చలు జరపాలని నిర్ణయించారు టీడీపీ అధినేత చంద్రబాబు. శుక్రవారం, శనివారం ఆయన సీమాంధ్ర నేతలతో సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తారు. విభజన అంశం, జీవోఎంపై సమాలోచనలు చేస్తారు. ప్రధానికి రాసిన లేఖపై ఆయన పార్టీ నేతలకు వివరించబోతున్నారు. 2014 ఎన్నికలే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇకపై జనంలోనే ఎక్కువగా ఉండాలని నిర్ణయించారు చంద్రబాబు. తెలంగాణ నేతలతో ఆదివారం, సోమవారం చంద్రబాబు సమావేశం కానున్నారు. సీమాంధ్ర నేతల తీరుపై కొందరు టీడీపీ నేతలు బహిరంగంగానే మండిపడుతుండటంతో ఈ విషయాలపై బాబు దృష్టి పెట్టే అవకాశం ఉంది. పయ్యావుల, ఎర్రబెల్లి దయాకర్ రావుల మధ్య మాటల యుద్ధంపై ప్రధానంగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. సమీక్ష సమావేశాలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరవుతారని తెలిపారు సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు. టీడీపీని టార్గెట్ చేస్తూ కొన్ని రాజకీయ పార్టీలు కుమ్ముకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని, ఈ కుట్రలను తిప్పికొట్టే వ్యూహాన్ని రచిస్తామని తెలిపారాయన. ప్రజెంట్ పొలిటికల్ సినేరియో, వివిధ రాజకీయ పార్టీల యొక్క పద్ధతులు, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు, కుమ్మక్కులు ప్రజలకి అవగాహన కలిగేట్టుగా చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. మేము స్పష్టమైనటువంటి ఎజెండాతో ఒక్కొక్క ఐటెం పైన 1-2 గంటలు చర్చ చేసి అవగాహన కలిగించి వాళ్ళ అనుమానాలు తీర్చి వాళ్ళని క్షేత్రస్థాయికి పంపిస్తే ఇది రాష్ట్రం మొత్తం కూడా ఒక ప్రచారంలాగా, ఒక అవగాహనలాగా, ఒక చైతన్యంలాగా ఏ రాజకీయ పార్టీ ఎట్లాంటిది, ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు ఎజెండా ఏమిటి అనేది స్పష్టంగా తెలియజేయడం కోసం 4 రోజుల కార్యక్రమాన్ని మేము టేకప్ చేయడం జరిగింది. రాష్ట్ర విభజన చాలా సున్నితమైన అంశమని, పార్టీలో దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోందని తెలిపారు కోడెల. దీనిపై అధిష్టానం తీసుకునే నిర్ణయానికి అందరూ నేతలు కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. వచ్చే వారం నుంచి ప్రకాశం జిల్లా నుంచి చంద్రబాబు 2వ విడత తెలుగు జాతి ఆత్మగౌరవ యాత్ర ప్రారంభం కానుంది. యాత్ర కోసం టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.